గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో పోలీసులు కీలకంగా వ్యవహరించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నవంబర్ 21న మధ్యాహ్నం 12:30 ఇంటి నుంచి బయటకు వెళ్లిన 4 ఏళ్ల సఫియా బేగం తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి నుజాత్ ఫాతిమా గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే సిఆర్ నెంబర్ 298/2025 US 1391 BNSS కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బాలిక కనిపించకుండా పోయిన ప్రాంతంలోనే సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా బూర్ఖాలో ఓ వ్యక్తి బాలికను ఆటోలో తీసుకెళ్తున్న దృశ్యాలు గుర్తించారు. ఇన్ఫార్మర్ నెట్వర్క్ ద్వారా సమాచారం సేకరించి మొత్తం 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి శోధించిన పోలీసులు ఆటో డ్రైవర్ మహమ్మద్ ఫయాజ్ మరియు అతని మాజీ భార్య సమ్రీన్ బేగంను పట్టుకున్నారు. నిందితులు కలిసి జీవించాలనే ఉద్దేశంతో బాలికను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో నుజాత్ ఫాతిమా అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఇంగ్లీష్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన యొక్క రెండవ కుమార్తె 21 तारीख शाम में 6 बजे सालेन नगर कंचा गोलकोंडा का रेजिडेंस रहने वाले नुजरत फातिमा पुलिस स्टेशन का के एक अंग्रेज में एक पिटिशन दिए थे। इसका दूसरा बच्ची 4 साल का सफिया बेगम उसके माँ के घर जाके फिर वापस नहीं आया बोल के जब से मिसिंग है बोल के कंप्लेंट दिया है। इसलिए इमीडिएटली इंस्पेक्टर गोलकोंडा केस रजिस्टर करके इन्वेस्टिगेशन शुरू करे। सीसीटीवी वेरीफाई करने के बाद तुरंत नाउ टीम को फॉर्म करके डिफरेंट प्लेसेस को भिजा के पूरा सर्च करने में लगा। लास्ट को यस्टरडे दोपहर 2 बजे हकीमपेटा में इस सलमा बेगम और मोहम्मद फयाज का ऑटो में यहाँ से ले सब लोगों को रिवार्ड देने की प्रपोजल भिजा रहे। अभी इन्वेस्टिगेशन चल रहा होने के बाद कोर्ट में प्रोड्यूस करेंगे। 4 years का पहले 2010 उन्होंने झूठ बोला, दोनों मिलकर रहना बोला तो मैं अपन जो डिवाइड होने से पहले मैं प्रेग्नेंट था, बेटी हुआ, मेरे रिश्तेदार के घर में है, आप आए तो मैं दिखा दूं बोल के बोला। तो वही ऑटो पे लेके रात से सुबह तक पूरा ये टोल चौकी और नाला नगर सीधा वहां से हकीमपेट चले गए। अपन पूरा वो सीसीटीवी देख लेके पकड़ लिया। అదే ఏరియా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. దానిలో సీసీటీవీలన్నీ పరిశీలించగా ఆ లోకల్లోనే ఇక్కడే తిరుగుతూ కనిపించింది. ఒకరిద్దరితో మాట్లాడడం కూడా సీసీటీవీలో గమనించడం జరిగింది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి సీసీటీవీ వెరిఫై చేసిన తర్వాత ఒక 9 పార్టీల వరకు డివైడ్ చేసి అందరినీ కూడా కెమెరా యాంగిల్స్ లో తర్వాత మాన్యువల్ గా వెరిఫై చేయడం, సీసీటీవీ వెరిఫై దాన్ని వస్తే చూపిస్తానని చెప్పేసి ఒక డ్రామా ప్లే చేసి ఈ పాపని తీసుకొని వెళ్తే తిరిగి మళ్ళీ తన సంసారం కలిసి ఉండొచ్చి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసిన ఉద్దేశంతో ఆమె ఈ అఫెన్స్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా అందరినీ కస్టడీ తీసుకున్నాం. ఈ కేసు ఛేదించడానికి ఎస్సీపీ ఫయాజ్ గారి ఆధ్వర్యంలో గోల్కొండ ఇన్స్పెక్టర్ సైదుల్ అండ్ మిగతా సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా చాలా కష్టపడి నేరం జరిగిన కొద్ది గంటల్లోనే విత్ 24 hours లోపలనే ఈ కేసుని ఛేదించడం జరిగింది. దీనికి సంబంధించి సిపి గారి ద్వారా వారికి సంబంధించిన రివార్డులు కూడా అందరూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దర్యాప్తు నడుస్తుంది. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత పరిశోధన కొనసాగిస్తాం.